కలువాయి మండలంలో సోమవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్లి మమ్మల్ని విమర్శించడం ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం టీడీపీ మండల కన్వీనర్ రఘురాంరెడ్డి, మరో నాయకుడు పిచ్చిరెడ్డి మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యవహార శైలిపై జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒక టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ ఆధారంగా మీడియా సమావేశం నిర్వహించిన శైలిపై ఆయన ఎద్దేవా చేశారు. భూ కుంభకోణంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే రామకృష్ణ జడ్పీటీసీ పేరు ప్రస్తావించడం పట్ల మాట్లాడిన తీరుపై కలువాయి రాజకీయం వేడెక్కుతోంది. 2008వ సంవత్సరం దాసు తహసీల్దార్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూపై విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఎవరికైనా తెలుసో లేదో నాకు గుర్తులేదు, కానీ కౌన్సిలర్కి మాత్రం క్లియర్గా తెలుసు. బస్టాండ్లో బొంకు వాళ్ళకి యాదవులకి తగు వస్తే 3 రోజులు బొంగు తెలియకపోయింది. కౌన్సిలర్కి తెలుసా లేదో చెప్పను. మేము వాళ్ళతో మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే 3 రోజుల తర్వాత నేను పోయి నిలబడితే బస్టాండ్ బొంగు తీసుకున్నాను. నేను ధైర్యంగా చెప్తున్నా. చిరిటి ఏం చేసామని అడుగుతున్నాడు. చిరిటికి ఏం చేయించుకున్నాడో చెప్పమను. నాకు ఒక ఎలక్షన్లో చేసిండొచ్చు, 2 ఎలక్షన్లో చేసిండొచ్చు, చాలా మంది చేశారు. నీకేం చేయలేదంటే నేను చెప్తున్నా. అదేవిధంగా రత్నం నాయుడు, బొద్దులూరు వెంకటరత్నం నాయుడు, ఈయన కలిసి బ్రాంచ్ షాపులు వేసిండ్రు. బ్రాంచ్ షాపులు వేసినాక 3 అంటే బ్రాంచ్ షాపులు పార్ట్నర్షిప్ చేసేటప్పుడు నాది 2 భాగాలు, ఆయనది 1 భాగం. బొద్దులూరు వెంకటరత్నం నాయుడు 2 భాగాలు, ఆయనది 1 భాగం. భాగం అయితే ఇద్దరు కలిసి కొన్ని పేర్లు వేసినారు. ఈయన 1/3 పేర్లు, ఆయన 2/3 పేర్లతో ఆయన మనుషుల చేత ఆయన ఇచ్చేది, ఈయన మనుషుల చేత ఈయన అందరూ కలిసి వేస్తారు కదా, ఇద్దరు భాగం అని అంటే. ఆ విధంగా వేస్తే అన్ని 3 పేర్లు ఆయన పేరుతో వచ్చినాయి. నౌకర్నామా మీద సంతకం పెట్టమని బొద్దులూరు వెంకటనాయుడు సంతకం చీటింగ్ చేసి నువ్వు 3 షాపులు నీ పేరుతో మార్చుకుంటే ఆయన చీటింగ్ కేసు పెడితే ఆ రోజు నిన్ను కాపాడింది ఎవరు? ఈ అనిల్ కుమార్ రెడ్డి. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఈరోజు సాక్ష్యం. లక్ష్మీనాయుడు ఉన్నాడు ఆ రోజు. లక్ష్మీనాయుడు సోమిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉంటే నేను లక్ష్మీనాయుడు పోయి కూర్చొని ఉంటే ఇదే పిచ్చిరెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లోకి వస్తే ఒక్కసారి పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమని, నేను చెప్పే మాట కూడా కాదు, పిచ్చిరెడ్డిని గుర్తు చేసుకోమను. సోమిరెడ్డి ఏమన్నాడు? ఈరోజు సోమిరెడ్డి గారు ఉన్నారు, లక్ష్మీనాయుడు ఉన్నాడు, నేను ఉన్నాను. ఆ రోజు సోమిరెడ్డి పిచ్చిరెడ్డి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు చేసుకోమను. నువ్వు నన్ను గురించి మాట్లాడేది నువ్వు సొసైటీలో నేను దాకా 100 దాకా కాపురం ఉన్నావు. ఈరోజు ఒక్కసారిగా నీ ఇల్లు చూస్తాం, నీ ఆస్తులు చూస్తాం, నా ఆస్తులు చూస్తాం. మా ఇంటికి పోండి, తీసుకురండి, బెంగళూరు తీసుకుపోతా నేను ఛార్జీ పెట్టి. మా ఇల్లు బెంగళూరులో చూడండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. నేనేం సంపాదించాను, నువ్వెట్ట సంపాదించినవో రా, మరి తెలుసుకుందాం. మిమ్మల్ని అందరినీ తీసుకుపోతా. లేదు ఇప్పుడు పోండి, వాళ్ళ ఇల్లు తీసుకురండి, వీడియో మా ఇల్లు తీసుకోండి. మా ఇంట్లో ఏముంది, వాళ్ళ ఇంట్లో ఏముంది. నువ్వా మాట్లాడేది ఇన్ని చేయించుకొని నీ చరిత్ర ఇంకా ఉంది. సిసిఎస్ పోలీస్ స్టేషను నెల్లూరులో ఏం జరిగిందో 4 రోజులు ఉన్నావు. అప్పుడు చీటింగ్ కేసు పెడితే తర్వాత మీరందరూ కొత్త వాళ్ళు. దొంగ బంగారం కేసులో శేఖర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చిన ఆ రోజు గుంటూరు పోలీసులు వచ్చి నేను తీసుకుపోతే కల్వాయి స్టేషన్లో పెడితే గుర్తుందో లేదో నీకు? మాకైతే గుర్తుంది, ఊర్లో ఉండే వాళ్ళకి. ఇంకా నా చేతకు అడిగించుకోవద్దు. ఇవన్నీ వాస్తవాలా కాదా? 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో రాకపోయే తలకే మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నువ్వు టీడీపీలో చేరినావు. వాస్తవా కాదా? 2019లో టీడీపీకి చేసినావు. 2019లో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వస్తానే మళ్ళా ఎమ్మెల్యే గారికి పోయి వైఎస్ఆర్సీపీలో చేరినావు. మళ్ళా 2024లో గమ్మునే ఉన్నాం. వైఎస్ఆర్సీపీలో చేరినా గమ్మునే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిందని తెలుగుదేశం పార్టీలో చేరినాం. ఇవన్నీ వాస్తవాలా కాదా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లోకి పోయి నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావా, మేము నిన్ను ఇబ్బంది పెడుతున్నావా?
నువ్వు ఎప్పుడు అధికార పార్టీలోనే ఉండవే 2004 నుంచి. నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా లేవే. నువ్వు ఏ రోజు అధికార పార్టీలో లేకుండా పోయి నువ్వు నిన్నెవరు ఇబ్బంది పెట్టేది? మెయిన్ ఏంటంటే 1994 నుంచి 1994 అప్పుడు తహసీల్దారున్నప్పుడు కూడా కర్నాలు ఉన్నప్పుడు కూడా పొలాలు ఎవరికైనా లేనోడికి పొలాలు తీసుకునే అలవాటు ఉంది. పొలాలు ఇప్పిస్తున్నారు జనరల్గా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు. అందులో 94 లక్ష్మీనాయుడు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎస్సీల పేరుతో పెట్టుకొని కొంతమంది మనపోటోళ్ళు కూడా తీసుకొని ఉంటారు. దానికి అప్లికేషన్ లేదు. ఎంఆర్ఓ మీద కత్తి పెట్టి రాయమనేది మటుకు చాలా రాంగ్ మాట మాట్లాడు. ఎట్ట పెడతారు కత్తి పెట్టి ఎవరు అనిల్ రెడ్డి అని చెప్పుకుని కత్తి పెట్టి అనిల్ రెడ్డి ఏమైనా చేర్చుకునిడా? ఆ ఎంఆర్ఓ ఇప్పుడు ఏమైనా ఎక్కడన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేస్తుంది, ఆమె చేయటం ఎక్కడ పొలాలు ఇప్పుడు అందరూ కత్తులు పెట్టుంటారు. టీడీపీలు కూడా ఎవరైనా సరే పారంభోగ పొలాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు చేర్చుకుంటుంటారు పొలం లేని వాళ్ళకు. దానికి మనం ఎంఆర్ఓ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చేర్చుకున్నారు కదా. అందరూ డబ్బులు తీసుకొని చేసుకుంటున్నప్పుడు దానికి అనిల్ రెడ్డి కత్తి పెట్టినప్పుడు మీరు అనిల్ రెడ్డి కత్తి పెట్టి చేర్చాడని మాట్లాడటం చాలా రాంగ్ కదా. వైసీపీ నాయకులు కత్తి పెట్టి జట్టు చేపిస్తారని తెలుగుదేశం వాళ్ళు చేర్చుకోవాలా? అప్పుడు నువ్వు లేవా? నువ్వు తెలుగుదేశం నువ్వు వైసీపీలో ఉన్నావు కదా. నువ్వు ఎందుకు పెడతారు కత్తి పెట్టి? ఒక మేజిస్ట్రేట్ ఆమె మండల మేజిస్ట్రేట్ ఆమె మీద కత్తి పెడతారా? ఏమన్నా మాట్లాడినా కూడా పొరపాటు మాట్లాడినా కూడా కుదరదు. ఇటన్నీ అనవసరంగా ఏదో పొలాలందరూ చేర్చుకున్న వాళ్ళు ఎవరు పాటుకోళ్ళు బతుకుతా ఉంది. కానీ ఇవన్నీ ఒకరికొకరు విమర్శించుకోవటము ఇవన్నీ అనవసరమైన పాయింట్లు వాస్తవంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు పొలం ఎవరు తీసుకోవడానికి లేదు. ఎవరు ఆధ్వర్యంలో ఉంటారో వాళ్ళు ఏదైనా పట్టా చేర్చుకొని ఉంటే ఎంఆర్ఓకి ఏదైనా ఇచ్చుకొని ఏదో పట్టా లేదనో పట్టా లేకపోతే పట్టాలు చేర్చుకొని ఉంటారు. అంతేగాని అందరూ పోయి ఆమె మీద కత్తులు పెట్టి పట్టాలు చేర్చుకునేదానికి కుదిరే సమస్య లేదు. ఇప్పుడు 120 ఎకరాలు ఉంది తెలుగురేపురంలో, కత్తులు పెట్టి చేర్చుకోమని ఎవరా? తెలుగుదేశం గవర్నమెంటే కదా ఉండేది. పొలాలు లేని వాళ్ళకి పొలాలు ఇస్తారు, దాన్ని వాళ్ళు పట్టా చేర్చుకుంటారు. అసైన్మెంట్ కమిటీలు పెట్టి ఎందుకు ఎమ్మెల్యేలు సంతకం పెట్టేది? ఎంఆర్ఓ మీద కత్తులు పెడతారు ఎమ్మెల్యేలు ఏమన్నా? ఎవరైనా అధికారం ఉన్నప్పుడు 10 ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తానంటే చేపించుకుంటారు. వాళ్ళకి డబ్బులు తండి నాయకుడిగా ఒకటి ఉండి ఆ డబ్బులు తండి తీసుకునేది అంటే అది జరగని పని. ఎందుకు అనవసరమైన మాటని మానుకొని ఏదైనా డెవలప్మెంట్ విషయం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. రెడ్డి కొద్ది రోజులు చేశాడు, తర్వాత మళ్ళీ అనిల్ రెడ్డి కూడా కొద్ది రోజులు చేశాడు. నేను కూడా పోయి సిచ్యువేషన్ జరిగింది. ఒక తడ నాకు కావాలని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి తల్లి నువ్వు చూసుకోవాలని చెప్పి మేము కూడా చెప్పాం. చెరువు 300 చిల్లర పేర్లు మా సభ్యత ఉండింది చేస్తా ఉండదు. మేము కూడా అన్ని కూడా ఆయన సాయపడతా ఇచ్చిన. నేను కూడా రాంబాబు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. రాంబాబుకు మరి ఆయనకు మళ్ళీ ఏం గొడవ పడిందో అవిశ్వాసం తీర్మానం పెట్టి రాంబాబుని తొలగించేశాం. రాంబాబుని తొలగించి వజ్రాల చీని పెట్టారు. ఈ వజ్రాల చీని ఎప్పుడైతే వచ్చి ఆడ చేరిండో 5 ఊర్లు మా ఎస్సీలందరినీ 200 పేర్లు తొలగించింది. 200 పేర్లు దానికి పిచ్చినట్టు ఒకే అనొచ్చా చేయొచ్చా పైన చేయొచ్చునా? పేదోళ్ళం కదా, ఊరమ్మిడే ఇళ్ళు బాయి, కూరకు చేపలేదు, కూర తిన్నానికి చేపలేదు. 200 పేర్లు తొలగించింది అనిల్ రెడ్డా బుచ్చిరెడ్డా నువ్వా? నాకు అది ఒక సమాధానం చెప్పాలి. పేదోళ్ళే 2016-17లో గుంటూరు వాళ్ళని తీసుకొచ్చి అరువులు పెట్టి మొత్తం లాగించుకొని చేపంతా పేరుకు 900 డబ్బులు ఇస్తామని చెప్పి అది కూడా ఇన్ని రోజులకి ఇచ్చిండో. ఎక్కడం చేసింది ఆయన నువ్వా? వజ్రాల చీన అంటాడా? అనిల్ రెడ్డి పేరు ఎత్తే అంత అడగతున్నాడు. వజ్రాల చీనక దొంగలు ఆడే దొంగ అసలు ముందు దొంగూరు అంటే ఈ వజ్రాల చీన మాట్లాడి పాప పిచ్చిరెడ్డి కూడా ఇట్ అయిపోయింది. పేరు తొలగించేది ఏంటి? ఇప్పుడు ఉన్న పేరు తొలగించేది ఏంటి? అక్కడ కదంతా పాప అనిల్ రెడ్డి ఇన్ని మాటలో పోయి కోర్టు చేసి తిరిగిండు మా కోసం. ఇక్కడ పనులు చేయించినా అసలు నిన్న మా వీడియో ఏంటంటే నాకు కడుపు బాధపడిపోతుంది.
అక్రమం చేసింది వీళ్ళు, మా పేరు తొలగించింది వీళ్ళు. బాబులు చేపలు పట్టుకొని లోడుగా 2-3 కోట్ల చేపల మీద వీళ్ళు, ఇసుక దోసింది వీళ్ళు. అనిరుద్ధి ఏ వెలుగులో ఆయన మీద పడుతుంది. అసలు వచ్చినా తిని అనిరుద్ధి పేరు ఎత్తొస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమన్నా అంటున్నాను నేనా? ఇప్పుడు పిచ్చిరెడ్డి బాబు చేపలు పెట్టినా నేను అంటున్నానా? నేను అంటున్నావా? అనలేదు కదా. అనిరుద్ధి పేరు ఏంటి ఎత్తాలా? పాల పిచ్చిడి తరపున అక్రమంగా నైట్లు గాలాలేసి అలిగోళ్ళు ఇసులుకలు వేసి చేపలు పెట్టి దొంగతనంగా అమ్మింది ఎవరు? గుజరాత్ శ్రీనివాసులు నిన్న అన్నాడు ఒక మాట, మా అధికారం వైసీపీ అధికారం వచ్చిన తర్వాత మేము ఎలక్షన్ జరిపాము, తర్వాత అనిల్ రెడ్డి అంతా దోచుకొని తిన్నాడని. ఆ తర్వాత 2016 నుంచి 2017 మధ్యలో జలమల మీటింగ్ పెట్టి చెరువుని ఎవరికి ఇవ్వకూడదు, అందరూ సభ్యులు పెట్టుకొని తినాలని చెప్పినప్పుడు పిచ్చిరెడ్డి మా మీద ఎందుకు చేయడం కొట్టేదానికి? వీళ్ళు ఎందుకు అనుకోలేదు ఇచ్చారు ఆయనకి? ఆ తర్వాత నిషేధ వల్ల అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆ నిషేధ వల్ల చేతనే చేపలు పెట్టించి 3 కోట్ల రూపాయలు చేపలు పెట్టుకున్న తర్వాత నామకాయ వాస్తుకి కేవలం 900 రూపాయలు మాత్రమే ఇస్తే మేము అలిగి మా గొడవలు పడి మేము తీసుకోవాలి ఇప్పుడు కదాక. అంత అన్యాయం చేసింది ఎవరు? అదే వజ్ర శ్రీనివాసులు కదా. ఇప్పుడు దాకా ఆయన ఈ పెత్తనం కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి నైట్లో పోయి చేపలు అతని మనుషులు, అతని తమ్ముళ్ళు, అతని బామర్దులు వాళ్ళందరూ కలిసిపోయి నైట్లో చేపలు పట్టుకొని ఆ నుంచి ఇటు నెల్లూరుకి అటు ఆవురాకి వేసుకునేది ఎవరు? ప్రతిదానికి అందరి మీద పడతారు ఎందుకు? అనిరెడ్డి మామూలుగా ఉండడనే పేరు పాల పిచ్చి మీ ఆదేశాల ప్రకారం మీరు చేస్తున్నారు. మా మీదకి ఎందుకు పడేది? మేమేదో చేసినామని ప్రతిదానికి అన్ని పూసుకొని అన్ని ఇబ్బందులు పెడుతున్నాం మమ్మల్ని. శ్రీనివాసులు ఏదైనా సరే చూస్తే ఆయన బండి ఆపేస్తారంట. మేము వచ్చి దొంగతనం చేస్తుంటే బండి ఆపేస్తారంట. ఆ బండి ఆపినప్పుడు ఫోటో తీయచ్చు కదా, వీడియో తీయచ్చు కదా. అంత పక్కగా నువ్వు అంత ప్లానింగ్గా ఉంటే నువ్వేం చేసావు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా? కనీసం ఒక్క మాట కూడా మేము మాట్లాడాలి నీ గురించి. ఇప్పుడు ప్రతి విషయంలో మా గురించే మాట్లాడుతున్నావు నువ్వు. ప్రతి విషయం మా గురించే మాట్లాడుతున్నావు. ఎక్కడ ఏమో కూడా మేము కూడా నీ మాట ఎత్తుకొని బస్తంలో ఎత్తుకోవాలా. దొంగతనం చేసేవాళ్ళని చెప్తున్నాం కానీ అక్కడ నిరూపణ లేదు, ఏది జరగల. కేవలం కలుపుతో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని తప్ప ఏది లేదు మీకు. ఈ వజ్రా చీరిపోయిన అప్పటి నుంచే చెరువు నాశనం అయిపోయింది. ఆయన మాటలు పిచ్చిరెడ్డి ఎప్పుడైతే వినసాగిండో బాయ్. ఇప్పుడైనా సరే పిల్లలు పోసి చేపలు పట్టిందా? మీరు నైట్లో అది బండి కాబట్టి ఆపేసి మీ పాటికి మీరు చేపలు పట్టుకుంటున్నారు కానీ మీకు ఎవరైనా ఇతరార్థం పెట్టారా? ఎవరికైనా జనమ మీటింగ్ పెట్టి ప్రస్తావించారా? ఏం పెట్టలేదు కదా. కనీసం నోటీస్ ఇచ్చారా? ఆ నోటీస్కి